అండి బీరకాయ ఫ్రై ఎలా చేసుకుందామో చూసేద్దామండి. అందుకు కావాల్సిన ఐటెమ్స్ అండి బీరకాయలు, హాఫ్ కేజీ బీరకాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కకు పెట్టుకొని, తర్వాత అందులో కావాల్సిన ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ ఏసాక ఆయిల్ బాగా హీట్ అయ్యాక జీలకర్ర ఏసుకోవాలండి. జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఏసి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కాస్తంత కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలండి. కొత్తిమీర, కరివేపాకు ఆయిల్‌లో బాగా ఫ్రై అయితున్నప్పుడు అందులో కాస్తంత అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్‌లో పచ్చివాసన అంతా పోయే వరకు వేపించుకోవాలండి. తర్వాత అందులో రుచికి తగ్గట్టు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పసుపు ఆయిల్‌లో బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కావాల్సినన్ని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ పీసెస్‌ని కూడా యాడ్ చేసుకోవాలండి. బీరకాయ పీసెస్ ఎంత క్లీన్‌గా ఉన్నాయండి. చాలా లేతగా ఉన్నాయండి. లేత బీరకాయలు తీసుకొని ఫ్రై చేసుకుంటే బావుంటుందండి. అందులో కాస్తంత ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు వేయడం వల్ల బీరకాయలు త్వరగా మగ్గిపోతాయండి. జల్దీ మగ్గిపోతాయి బీరకాయలు. అందుకే కాస్తంత సాల్ట్ కూడా వేసుకున్నానండి. తర్వాత కాసేపు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే వాటర్ బీరకాయల నుంచి రిలీజ్ అయ్యి మంచిగా ఉడుకుతుందండి. మంచిగా ఉడుకుతున్న బీరకాయలని చూస్తుంటే ఆ అరోమాకే సగం కడుపు నిండిపోతుందండి. తర్వాత అందులో రుచికి తగ్గట్టు కారం, ఉప్పు, ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా కూడా వేసేసుకున్నానండి. ఇవన్నీ ఒకటే దానిలా పొడిలా కలిపేసి ఏసేసుకున్నా. ఒకటేసారి యాడ్ చేసేసి తర్వాత కాసేపు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ బీరకాయ ఫ్రై రెడీ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.